1000 కోట్ల మద్యం హాంఫట్ ఖజానాకు కాసులే కాసులు. తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు. డిసెంబర్ చివరి 3 రోజుల్లో 1000 కోట్ల మద్యం విక్రయాలు. చివరి 3 రోజుల్లో 8.30 లక్షల కేసులు లిక్కర్, 7.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు. డిసెంబర్ 30న 520 కోట్ల అమ్మకాలు. తాగుదాం తాగి ఊగుదాం అన్నట్లుగా మద్యం ప్రియులు ఏడాది న్యూ ఇయర్కు ఘన స్వాగతం పలికారు. మద్యం కిక్కులో ఎవరేం చేస్తున్నారో తెలియని స్థితిలో కొంత తాగి పడిపోగా మరికొంతమంది తాగి ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ వేడుకలను ఆస్వాదించారు. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా నమోదయ్యాయి. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో కలిపి 3 రోజుల్లోనే సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ 3 రోజుల్లో 8.30 లక్షల కేసులు లిక్కర్, 7.78 లక్షల కేసులు బీర్ల విక్రయాలు జరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో 6 రోజుల్లో మొత్తంగా 1350 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 30న రికార్డు స్థాయిలో 520 కోట్ల అమ్మకాలు జరగగా 31న 370 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. తెలంగాణలో డిసెంబర్ మొదటి 15 రోజుల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల కారణంగా కూడా మద్యం విక్రయాలు అధికంగా జరిగాయి. మనకు తెలుసు మద్యపానం అనేది ఆరోగ్యానికి హానికరం. కానీ మద్యాన్ని నిషేధించడం అంటే అది వర్కౌట్ అయ్యేది కాదు, ఆర్థికంగా కూడా రాష్ట్రానికి వర్కౌట్ కాదు. అట్లాని మరి అదే పనిగా తాగే వాళ్ళకి, తాగిపోయి ఊగి రోడ్ల మీద పడిపోయే వాళ్ళకి కూడా అది వాళ్ళ ఆరోగ్యానికి చెట్టు. కాబట్టి మరి ఆరోగ్యానికి హానికరం అని చెప్తున్నా కూడా ప్రజలు వినకుండా మరి అదే మద్యాన్ని మరి కొని మరి ఇంకా రేపొద్దునతో మన భూమి కంపించిపోతుంది, భూమి అయిపోతుంది అన్నట్టుగా మరి డిసెంబర్ 30, 31 తేదీల్లో మరి ఈ రకంగా అమ్ముడైన మద్యాన్ని చూస్తుంటే ఇంతమంది మద్యానికి బానిసయ్యారా అని మనకి తెలవక మానదు. ఓవరాల్గా చూసుకుంటే ఖజానాకు కాసులే కాసులు. తెలంగాణలో అయితే రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు అయితే జరిగాయి. మనకి మద్యం ప్రియులు ఉన్నది చూస్తే తెలంగాణకి 3 నుంచి 4 ప్లేస్లో ఉంది. అది కూడా ఈస్ట్కి సంబంధించిన దానిలోనే 1 or 2 ఉన్నాయి రాష్ట్రాలు. కానీ తెలంగాణ కూడా దానిలో కూడా ఏమాత్రం తగ్గకుండా మరి మద్యం అమ్మకాల్లో మరి దూసుకుపోయింది అంటంలో మరి మనకి కనబడతా ఉంది. చూడాలి ఇప్పటికైనా ఈ మద్యం మరి ప్రభుత్వం ఏమన్నా నియంత్రిస్తుందా, కంట్రోల్ చేస్తుందా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మాట అనుకుని మరి, ఎందుకంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మరి ఆర్థికంగా డబ్బు ఉండాలి. అదే సమయంలో యువకులు నైరాశ్యతకి లోను కాకూడదు, మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. యువకులందరూ కూడా మరి నిరాశ నిర్లిప్తతలకి ఇలాంటి మద్యానికి బానిసలైతే మరి తర్వాత రోజుల్లో ఏ రకంగా వాళ్ళు ఉద్యోగాలు చేసి మరి తద్వారా వాళ్ళ జీవితాలను పోషిస్తూ భారతదేశ వృద్ధికి పాటుపడతారనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా ఏదన్నా ప్రభుత్వాలకి కొంత అమౌంట్ అయితే రావచ్చు, కానీ ఈ ఎఫెక్ట్ మొత్తం కూడా రానున్న రోజుల్లో భారతదేశ యువతరం మీద ఉండి భారతదేశం అనేక సమస్యల్లోకి వెళ్ళిపోవడానికి మరి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 50 40 దాటిన వాళ్ళు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. కానీ యువకులు ఈ రోజున మద్యం మరి తాగుతున్నారంటే దానికి 1కి 100 సార్లు ఆలోచించాలి. ప్రభుత్వాలన్నిటి కూడా మద్యపాన నిషేధం చేసినా చేయకపోయినా కనీసం దాన్ని నియంత్రించి ఏ రకంగా ముందుకెళ్ళాలన్న దాని మీద మరి చక్కగా ఒక ప్రొఫార్మా ఏర్పాటు చేసుకుని నిష్పక్షపాతంగా కనుక చేయకపోతే అది రాష్ట్రానికి, భారతదేశానికి పెను ప్రమాదం అయితే కానుంది. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అయితే అయ్యింది, 1000 కోట్ల మద్యం హాంఫట్ అయిపోయింది. ఖజానాకి కాసులే కాట్లు. డిసెంబర్ చివరి 3 రోజుల్లో 1000 కోట్ల మద్య విక్రయాలు జరిగాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అయితే అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రానికి ఖజానా వస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఆ డబ్బులే మళ్ళీ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి, మళ్ళీ వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నందుకు బాధపడాలా? అర్థం కాని దయనీయ పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కసారి రాష్ట్రాలన్నీ, తెలుగు రాష్ట్రాలే కాదు మిగిలిన రాష్ట్రాలన్నీ కూడా 1కి 4 సార్లు పునరాలోచించుకోవాలి. మద్యపాన నిషేధాన్ని చేయగలగాలి. ఒకవేళ అది వీలు కాకపోతే అది అవదు అని అనుకుంటే మరి మద్యపాన నియంత్రణకైనా కట్టుబడి ఉండాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మద్యపాన నిషేధం కరెక్టా, మద్యపాన నియంత్రణ కరెక్టా? ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక 2.5 కోట్ల ప్యాకేజ్తో చరిత్ర సృష్టించిన